ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీమాత్రే నమః. మనం తెలుగువారం. మనం చాంద్రమానాన్ని అనుసరిస్తాం. పౌర్ణమి రోజున ఏ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్ర పేరుని ఆ మాసం పేరుగా పిలుస్తాం. అంటే పౌర్ణమి నాడు మగ అనే నక్షత్రం ఉంటే ఆ మాసాన్ని మాఘమాసం అని పిలుస్తాం. యజ్ఞ యాగాది క్రతువులు చేయడానికి ఈ మాసం శ్రేష్టమైనది. యజ్ఞ యాగాదులకు అధిష్టాన దైవం ఇంద్రుడు. ఈ మాసంలోనే శిశిర ఋతువు వస్తుంది. చెట్లకి ఉన్నటువంటి ఆకులు రాలిపోతూ ఉంటాయి. వైశాఖ కార్తీక మాసం లాగానే ఈ మాఘమాసం కూడా జనులు స్నానానికి ప్రాముఖ్యత ఇస్తారు. నదీ స్నానం చాలా పవిత్రమైనది. పాపాలు తొలగడానికి నది స్నానం చేయడం మాఘమాస సాంప్రదాయం. మాఘమాస స్నాన విధులను మాఘపురాణం వివరిస్తుంది. మాఘ స్నాన మహత్యాన్ని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. మాఘమాసంలో సూర్యోదయం కన్నా ముందే ఇంటి వద్ద స్నానం చేస్తే 6 సంవత్సరాల యజ్ఞఫలం లభిస్తుంది. బావి నీటితో స్నానం చేస్తే 12 సంవత్సరాల పుణ్యఫలం. తటాకంలో స్నానం చేస్తే ద్విగుణం. నదీ స్నానం చేస్తే శతగుణం. త్రివేణి సంగమం స్నానం చేస్తే శతగుణ ఫలం ఇస్తాయి అని పురాణాలు చెబుతున్నాయి. మాఘమాస పౌర్ణమిని మహామాఘి అని కూడా అంటారు. మాఘమాసంలో ప్రయాగలో స్నానం చాలా ప్రశస్తం. ప్రయాగను స్మరిస్తూ ఇంట్లో స్నానం చేసిన ఉత్తమ ఫలితం లభిస్తుంది. స్నానానికి ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి. దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణోస్తోషనాయ చ ప్రాతస్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం. మాఘమాసమంతా విధి విధానంగా స్నానం చేయలేని వారు 3 రోజులైనా లేదా పౌర్ణమి నాడైనా విధి విధానాలతో స్నానం చేయాలి. స్నానం చేశాక తిలలు అంటే నువ్వులు మరియు ఉసిరికలు దానం చేయడం మంచిది. ఈ మాసమంతా శివాలయంలో లేదా విష్ణు ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం సకల శుభాలను కలుగజేస్తుంది. ఈ మాఘమాసంలో జరిగినటువంటి కొన్ని ముఖ్య సంఘటనలు మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఈ మాఘమాసంలోనే త్రేతాయుగంలో రామసేతు నిర్మాణం మొదలుపెట్టారు. ద్వాపర యుగం కూడా ఈ మాఘమాసంలోనే మొదలైంది. యజ్ఞ యాగాదులకు అధిపతి అయినటువంటి ఇంద్రుడు ఆధిపత్యం వహించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అని అంటారు. మాఘమాసంలో శుక్లపక్ష పంచమిని వసంత పంచమి అంటారు. ఈ రోజున పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడం చాలా మంచిది. మాఘమాస శుక్లపక్ష సప్తమిని రథసప్తమి అని అంటారు. ఈ రోజు నుండే సూర్యుడు 7 గుర్రాలు కలిగినటువంటి రథం ఎక్కి పర్యటనకు బయలుదేరతాడు. అంటే ఈ రోజు నుండే ఎండలు ప్రారంభమవుతాయి. భీష్ముడు మాఘమాస శుక్లపక్ష ఏకాదశి రోజున ప్రాణాలు విడిచాడు. అందుకని ఈ రోజుని భీష్మ ఏకాదశి అని కూడా అంటారు. మాఘశుద్ధ అష్టమి నాడు భీష్ముల వారికి ఆబ్దీకం నిర్వహించినట్లయితే సంతాన సాఫల్యం జరుగుతుందని ఒక నమ్మకం. మాఘమాస కృష్ణపక్ష ఏకాదశి రోజున రామసేతు నిర్మాణం పూర్తయింది. మాఘమాస బహుళ చతుర్దశి అంటే శివరాత్రి. ఈ రోజునే శివుడు లింగాకారంలో ఉద్భవించిన రోజు. ఈ రోజే శివ కళ్యాణం జరిగిన రోజు కూడాను. ఈ మాఘమాస ప్రత్యేకతని శివుడు పార్వతీదేవికి చెప్పిన కథని ఇప్పుడు మనం చూద్దాం. పూర్వం శివపార్వతులు కైలాసంలో ఉండగా పార్వతీదేవి శివునితో మాఘమాస మహత్యాన్ని చెప్పమని అడిగింది. అప్పుడు శివుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. సూర్యుడు మకర రాశి అందు ఉండగా మాఘమాసమున ప్రాతకాలమందు ఎవరైతే స్నానం చేస్తారో వారు సమస్త పాపాల నుండి విముక్తులై చివరి కాలంలో మోక్షాన్ని పొందుతారు. సూర్యుడు మకర రాశి అందు ఉండగా మాఘమాసంలో ప్రయాగ క్షేత్రంలో ఎవరైతే స్నానం చేస్తారో వారు వైకుంఠంకి చేరుతారు. మాఘమాసంలో 2వ రోజున చేసిన స్నానం వల్ల విష్ణులోకం పొందుతారు. 3వ రోజున చేసే స్నానం వల్ల ఆ వ్యక్తికి శ్రీ మహావిష్ణువే ఏ ఫలితం ఇవ్వాలా అనే ఆలోచన చేస్తాడు. మాఘమాసంలో ప్రయాగలో కలిగినటువంటి
గంగా నది అందు మునిగిన వారికి పునర్జన్మ ఉండదు. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసంలో సూర్యోదయం సమయంలో నదిలో గాని చెరువులలో గాని స్నానం చేసేవారు మోక్షాన్ని పొందుతారు. ఓ పార్వతి, సూర్యుడు మాఘమాసంలో ప్రాతకాలాన ఉదయించుచున్నటువంటి సమయంలో గ్రామానికి బయట ఉన్నటువంటి చెరువులయందు గాని కాలువలయందు గాని నూతులయందు గాని ఎవరైతే భక్తితో స్నానం చేస్తారో వారు మహాపాతకముల నుండి విముక్తులవుతారు. దైవానుగ్రహం వల్ల తెలిసి గాని తెలియక గాని ఒక్కసారి స్నానం చేసినా కూడా పాపాలు తొలగిపోతాయి. భక్తితో స్నానం చేసే వారి పుణ్యం విను అని శివుడు ఇంకా ఇలా చెప్తున్నాడు. భక్తితో మాఘ స్నానం చేసేవారు అశ్వమేధ యాగం చేసిన ఫలితాన్ని పొంది చివరన విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. భక్తి శ్రద్ధలతో స్నానం చేసిన వారు శ్రీ మహావిష్ణువును అర్చించేవారు విష్ణులోకాన్ని పొందడమే గాక వైకుంఠాధిపతి కూడా కాగలరు. మాఘమాసమున ప్రాతకాలాన స్నానం చేసి హరిని పూజించి మాఘపురాణం విన్నవారు జీవన్ముక్తులవుతారు. ఆ పురాణం వినడం అనేది నదీ తీరంలో గాని జలాశయ సమీపంలో గాని చేసినవాడు జన్మాంతరమందు మునీశ్వరుడై పుడతాడు. ఎవరైతే ఈ విధంగా స్నాన దాన జపములను ఇంకా విష్ణు పూజను యథాశక్తిగా పురాణ శ్రవణం చేయరో వారు సమస్త పాపాల చేత బాధలను అనుభవిస్తారు. మాఘమాసంలో చలికి భయపడి ప్రాతస్నానం చేయని వారిని అసలు చూడనే కూడదు. అలా గనక ఒకవేళ చూసినట్లయితే తిరిగి సూర్యున్ని చూస్తే గాని ఆ దోషం తొలగదు. మాఘమాసంన ప్రాతకాల స్నానం కోటి యజ్ఞ ఫలప్రదం. గర్వం చేత ఎవడు స్నానం చేయడో వాడు కోటి యజ్ఞాలు చేసినా కూడా పశువులను చంపే చండాలుడుగానే అవుతాడు. బాలురు గాని దరిద్రులు గాని ముసలివారు గాని మాఘ స్నానం ఆచరిస్తే శ్రీహరి కటాక్షం వల్ల వారి పాపాలు అన్నీ కూడా నశిస్తాయి. ఈ మాఘమాస స్నానం వల్ల 100 సార్లు ఆకాశగంగలో మునిగినంతటి పుణ్యం లభిస్తుంది. చండాలుడైనా కూడా తెలిసి గాని తెలియక గాని మాఘ స్నానం ఆచరిస్తే వారి పూర్వ పాపాలన్నీ కూడా నశించి పరిశుద్ధులవుతారు. బ్రహ్మహత్య చేసిన వారు, మద్యపానం చేసిన వారు, బంగారం దొంగిలించిన వారు, గురు భార్యను పొందినవారు, వీరెవరితో అయినా సహవాసం చేసిన వారైనా గాని మాఘ స్నానం ఆచరిస్తే సమస్త పాపాల నుండి విముక్తులై చిరకాలమున శ్రీహరిని పొందగలరు. ఈ మహాపాపాలే కాకుండా కుక్క మాంసం తిన్నవాడు, కులభ్రష్టుడు, క్రూరుడు, కులనాశకుడును, దానం చేయనివాడు, నిత్య కర్మలను విడిచినవాడు, పశువులను చంపువాడు, పరులను వంచువాడు, అసత్యం ఆడేవాడు, మిత్రద్రోహి, హత్యలు చేయువాడు, పరస్త్రీలతో అక్రమ సంబంధం పెట్టుకున్నవాడు, తనని తాను పొగుడుకొనుచు ధర్మ కార్యములను చెడగొట్టుచున్నవాడు, ఇవన్నీ ఎందుకు తెలిసి గాని తెలియక గాని వర్ణించడానికి వీలు కానటువంటి పాపాలు చేసిన వారు కూడా ఈ మాఘమాస స్నానం ఆచరించినట్లయితే మాఘమాసమున మాఘ పురాణం భక్తి శ్రద్ధలతో విన్నవారైతే వారికి లభించే పుణ్యం ఇంత అని నేను కూడా చెప్పజాలను. స్నానం చేసే శక్తి లేని వారు మాసమంతా ఈ పురాణాన్ని విన్నా కూడా చివరి కాలంలో విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు అని శివుడు పార్వతీదేవికి ఈ మాఘమాస మహత్యాన్ని వివరించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ మిత్రులకి బంధువులకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు.